ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ నెల 27న జరగబోయేటువంటి బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ కార్యక్రమానికైతే విస్తృతంగా అయితే పనులు కొనసాగుతున్నాయి. మనతో మాట్లాడేందుకైతే బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయితే మన సతీష్ అయితే ఉన్నారు. అడిగి తెలుసుకుందాము ఎట్లా జరుగుతున్నాయి పనులు అని చెప్పిన పనులు ఎట్లా కొనసాగుతున్నాయి, అంటే సభకు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? చాలా అద్భుతంగా పనులు కొనసాగుతున్నాయి. కేసీఆర్ గారి దిశానిర్దేశంలో దాదాపు నలుమూలల నుంచి, తెలంగాణ నలుమూలల నుంచి మనం చూస్తే ఆదిలాబాద్ మహారాష్ట్ర బార్డర్ నుంచి కానీ, ఇటు ఛత్తీస్గఢ్ బార్డర్ నుంచి కానీ, అటు చూస్తే ఆంధ్ర బార్డర్ జోగులాంబ జిల్లా నుంచి కానీ, అన్ని మూలల నుంచి కూడా, అన్ని జిల్లాల నుంచి, అన్ని కాన్స్టిట్యున్సీల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. స్వచ్ఛందంగా ఏందంటే టీఆర్ఎస్ పెట్టి, అప్పుడు టీఆర్ఎస్గా పుట్టి, ఇప్పుడు బీఆర్ఎస్గా ఇప్పుడు 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంగా అటు ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, తర్వాత 10 సంవత్సరాలు పాలించి అద్భుతమైన పాలనలో అన్ని రంగాలలో దేశంలో అగ్రస్థానాన్ని నిలబెట్టిన తెలంగాణ ఇప్పుడు ఒక్క సంవత్సరంన్నరలోనే 14 నెలల్లోనే మళ్ళీ అధపాతాళానికి పోయింది తెలంగాణ. ఈ క్రమంలో మళ్ళీ మనం కేసీఆర్ గారికి తోడుగుండాలి, మళ్ళీ కేసీఆర్ గారిని మనం తెచ్చుకోవాలి, మన తెలంగాణని మళ్ళీ అభివృద్ధి చేసుకోవాలి, మళ్ళీ బాగుండాలనే ఉద్దేశంతోని ప్రజలందరూ కూడా, అన్ని వర్గాల ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి కేసీఆర్ గారికి సంఘీభావం తెలియజేసి, రజతోత్సవాలు కాదు ఇవి, బీఆర్ఎస్ రజతోత్సవాలు కాదు, తెలంగాణ విజయోత్సవాలు అనే విధంగా ప్రజలు మాట్లాడుకుంటూ రావాలని పెద్ద ఎత్తున ఉత్సాహం చూపిస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా మేము ఏర్పాటు చేస్తున్న బస్సులు కానీ, వాహనాల కంటే కూడా పెద్ద ఎత్తున మనకి ఆదరణ లభిస్తుంది. ఇంకా మాకు కావాలి, పెద్ద ఎత్తున రావాలనే ఉద్దేశంతోని అందరు చెప్తున్నది చూస్తుంటే దాదాపు 10 లక్షల పైన ఇక్కడ జనాభా వస్తారని అంచనాలు వేస్తున్నాం. దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. పార్కింగ్ కానీ, లేకపోతే సభలో ఉండే ఎట్లా కూర్చోవాలి, ఎక్కడ ఉండాలనే విషయాలు కానీ, దాంతోపాటు తాగునీరు కూడా, ఎందుకంటే ఎండాకాలం బాగా ఎండలు బాగున్నాయి కాబట్టి వాళ్ళకి కావాల్సిన విధంగా తాగునీళ్ళు కానీ, లేకపోతే మజ్జిగ కానీ, అన్ని రకాల సౌకర్యాలు దాంతోనే అదే కాకుండా హెల్త్ చెకప్ పాయింట్స్ కూడా అవసరమైతే ఎమర్జెన్సీ ఏదైనా అవసరం ఉన్నా కూడా అంబులెన్స్లు కానీ, హెల్త్ పాయింట్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. పెద్ద ఎత్తున కని విని ఎరగని రీతిలో ఇంతకుముందు బీఆర్ఎస్ టీఆర్ఎస్ చరిత్రలో ఇలాంటి పెద్ద సభలు పెట్టిన చరిత్ర తెలంగాణలో ఒక టీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకే ఉన్నది. మళ్ళీ అలాంటి ఒక పెద్ద సభ ఇక్కడ మళ్ళీ ఎల్కతుర్తిలో జరగబోతుంది. బీఆర్ఎస్ రజతోత్సవ సభ మళ్ళీ ఒక దేశంలో ఇప్పటివరకు జరిగిన వాటిలలో మళ్ళీ ఒక అతిపెద్ద సభగా నిలవబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే చాలామంది కూడా ఈ సభకు అంటే అడ్డంకులు చేస్తున్నారని కూడా కొంతమంది మీరు ఆరోపించారు. దాన్ని ఎట్లా చూస్తారు? సభకు అడ్డంకులు ఎవరు చేయాలనుకుంటలే, ప్రజలు మాకు తోడుగున్నారు. అడ్డంకులు చేయాలనుకుంటే ఉంటే అధికార పార్టీ తప్ప, ప్రజలు స్వచ్ఛందంగా మీరు చూడవచ్చు ఇక్కడ మాకు ఇప్పుడు దాదాపు 1200-1300 ఎకరాల ల్యాండ్ ఇప్పుడు మనకి భూమి మాకు ఇచ్చారు. అంటే సభకు కానీ, పార్కింగ్ కానీ రైతులందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇచ్చారు. లేకపోతే 1300 ఎకరాలు ఎక్కడ ఇస్తారు? అంటే కేసీఆర్ గారి మీద అభిమానంతో వాళ్ళందరూ కూడా అరే మా దగ్గర మీటింగ్ పెడుతున్నారు, మా అదృష్టం కేసీఆర్ గారు ఇక్కడికి రావడం అని ఎల్కతుర్తి రైతులందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మా భూమి మీరు వాడుకోండి అని వాళ్ళందరూ ఇవ్వడం జరిగింది. పార్టీ తరఫున వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే ఇంత పెద్ద సభ నిర్వహిస్తున్నారు అంటే ఎన్నో పోరాటాలు, అంటే తెలంగాణ ఉద్యమం కావచ్చు, 10 ఏళ్ళ అధికారం కావచ్చు, తర్వాత ప్రతిపక్షం కావచ్చు, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఖచ్చితంగా అంటే మాకు ఈ పెద్ద పోరాటాలు చేయడం కానీ, లేకపోతే ప్రతిపక్షంగా ఉండడం కానీ, ఇలాంటి పెద్ద సభలు చేయడం కానీ మాకు కొత్త కాదు. టీఆర్ఎస్గా ఉద్యమంలో పెట్టిన సంవత్సరంలోనే 10 లక్షల మందితోనే సభ పెట్టినాం. అది కూడా ఇదే వరంగల్ జిల్లాలోనే పెట్టినాం. ఆ ఘనత మాకున్నది. మాకు ఇలాంటి పెద్ద సభలు పెట్టిన జాతీయ పార్టీలు కూడా లేవు ఇంతవరకు చెప్పాలంటే. మేము ప్రగతి నివేదన సభ కానీ 2018లో, అంతకుముందు ప్రకాష్ నగర్లో ఉద్యమం టైంలో పెట్టిన సభ కానీ, ఇలాంటివి కూడా దేశంలో పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా లేని విధంగా సభలు పెట్టినామని మాకు పేరుంది టీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి. ఇప్పుడు మళ్ళీ అంతే పెద్ద ఎత్తున ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. మేము కేవలం ఏర్పాట్లు చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా పెద్ద ఎత్తున సక్సెస్ అవుతుంది. మళ్ళీ తొందరలోనే రాకెట్ స్పీడ్తోనే మళ్ళీ మేము అధికారంలోకి రాబోతున్నాం. అంటే బీఆర్ఎస్ కానీ మా బీజేపీ కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఏం చేశారని చెప్పి సభలు పెడుతున్నారని చెప్పి అంటున్నారు. దీనికి ఏం చెప్తారు?
ఏం చేసినామని ప్రజలను అడిగితే చెప్తారు కదా. ఇక్కడికి వచ్చే ప్రజలను అడగండి, మీరు వచ్చి అడగండి చెప్తారు. మేము 10 సంవత్సరాల్లో ఏం చేసినామో ఈ 14 సంవత్సరాలు మీరు ఏం చేశారు, అంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారిని ఎందుకు కోల్పోయినాం అని అందరూ కూడా ఇప్పుడు అరే ఎందుకు ఇట్లా జరిగింది మాకు అనేది అందరు చాలా బాధపడుతున్నారు. రైతులు కానీ, నేతన్నలు కానీ, కార్మికులు కానీ, ఆటో కార్మికులు కానీ అందరూ ఒకటి ఇద్దరు అని కాదు. రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది. రియల్ ఎస్టేట్‌లో ఒక ప్లాట్ అమ్ముడుపోక చచ్చిపోతున్నారు. ఇలాంటి పరిస్థితులలో అందరూ కేసీఆర్ గారు ఉంటే మా పరిస్థితులు ఉండేది కాదు. ఒక్క సంవత్సరంలోనే మొత్తం మళ్ళీ తి తిరగబడ్డ తెలంగాణ అనే ఉద్దేశంలో అందరూ ఆలోచిస్తున్నారు. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఏ ఊరికి పోయి, ఏ ఇంటికి పోయి, ఎవరి దగ్గర మీరు మైక్ పెట్టి అడిగినా కూడా ఈ విషయాలే చెప్తున్నారు అందరూ. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా? ఎప్పుడు మళ్ళీ మేము కేసీఆర్‌ని తెచ్చుకోవాలా అని ఎదురు చూస్తున్నారు ప్రజలు. ఇట్లా ఎప్పుడూ లేదు ఇంతవరకు. కేవలం సంవత్సరన్నర కూడా కాకుండానే ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం ఎప్పుడూ లేదు. ఈ మొత్తం చరిత్రలో చూస్తే మనం. ఓవరాల్‌గా చూసుకుంటే ఈ సభ బీఆర్ఎస్ పార్టీకి బూస్టింగ్ ఇస్తుందని అనుకోవచ్చా? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి బూస్టింగ్ ఇస్తుంది. ప్రజలకు కూడా బూస్టింగ్. అంటే మళ్ళీ ఇంతమందిని చూసిన తర్వాత కేసీఆర్ గారి స్పీచ్, కేసీఆర్ గారి మాటలు విన్న తర్వాత మళ్ళీ ప్రజలకు కూడా ఒక ధైర్యం కలుగుతది. మనం కోవిడ్ టైంలో చూసినాం. కేసీఆర్ గారు ప్రెస్ మీట్ ఎప్పుడు పెడతారా? మాకు ధైర్యం కావాలి మనోధైర్యం కోసం. అట్లా మళ్ళీ ఈ మీటింగ్‌తోనొచ్చే కేసీఆర్ మాటల కోసం కేసీఆర్ గారు ఏం చెప్తారో వినాలి. మళ్ళీ ఎట్లుంటుందో చూడాలని వాళ్ళకి మళ్ళీ ధైర్యం కోల్పోయిన ప్రజలు ధైర్యం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ మీటింగ్ ద్వారా మళ్ళీ ఆ ధైర్యం ప్రజలకు కలుగుతుందని నేను అనుకుంటున్నాను. అంటే చూడొచ్చు. అంటే ఈ మీటింగ్ ద్వారా కూడా ప్రజలకు ధైర్యం ఇస్తాడు కేసీఆర్. అండ్ ఎంతో బూస్టింగ్ కూడా ఉంటుందని చెప్పి కూడా సతీష్ అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ జగదీష్‌తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.